మేడం స్టార్ట్ చేయండి జయ గారు. నమస్తే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వర్ణమాల అమ్మకు కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జయ, అంటే జయలక్ష్మి అని కూడా పిలుస్తారు. నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు జయలక్ష్మి. నేను పుట్టింది వెస్ట్ గోదావరి పాలకొల్లు దగ్గర కలగంపూడి అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది. అలాగే మా అత్తవారి ఊరు మాత్రం రావులపాలెం దగ్గర పొడగట్లపల్లి, ఈతకోట దగ్గర అనమాట. పొడగట్లపల్లి అనే గ్రామం. మా వారిదేమో ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబు చేయడం జరుగుతుంది. మా అబ్బాయి ఒక అబ్బాయి వైజాగ్ లోనే జాబ్ చేస్తున్నాడు. ఇది అన్నమాట నా ఫ్యామిలీ. అలాగే నేను 2012లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2012 జూలై 28న నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నా ధ్యాన పరిచయం ఎలాగయ్యింది అంటే, నాకు ధ్యానము గురించి తెలియడము, ధ్యాన పరిచయం గురించి నేను చేసుకుంటాను. ఒకరోజు అది 2010 సంవత్సరం, 11 సంవత్సరంలో 11లో అనుకుంటాను. 11లోనూ మా పక్క ఆవిడ ఒకసారి ఆవిడ నన్ను పిలిచారనమాట. పిలిచి అక్కడికి రవీంద్ర భారతికి, వైజాగ్ లో రవీంద్ర భారతికి మా ఫ్రెండ్ నన్ను రమ్మని చెప్పేసి పిలిచారు. అక్కడ ఎవరో వస్తున్నారంట, నాకు తోడు మీరు రండి అని చెప్పేసి పిలవడం జరిగింది. జరిగితే అప్పుడు సరేలేండి అంటే, తోడు అంటున్నారు కదా వస్తానులేండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ హాల్లో రౌండ్ ఉందన్నమాట. మధ్యలో సెంటర్లోకి వెళ్ళి నిలబడిపోయాము ఇద్దరమును. అలాగే నేను కూడా అలాగా సెంటర్ లో నిలబడ్డాను అనమాట. అంటే ఎక్కడ కూర్చోవాలో ఏంటో ఏమి తెలియట్లేదు. అక్కడ మాకు ఇద్దరికి కూడా కొత్త ప్లేస్ అనమాట. అది తెలియకపోయేటప్పటికి ఏం జరిగింది అంటే, అప్పటికి ఇంకా అక్కడికి వచ్చేవాళ్ళు కానీ, అక్కడికి వచ్చేవాళ్ళు వచ్చిన జనాలు కూర్చుని ఉన్నారు కానీ మధ్యలో ఎవరూ లేరు. ఆ సెంటర్ లో నిలబడిపోయి ఉండడం జరిగింది అనమాట. నిలబడిపోయి ఉంటే ఎవరో ఒక ఆయన, పెద్ద ఆయన, ఇద్దరు ఆడవాళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని అలాగ అక్కడికి సడన్ గా అక్కడికి నా ముందు ప్రత్యక్షమయ్యారనమాట. ప్రత్యక్షమయ్యి ఆయన ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియలేదు అనమాట. నేను సెంటర్ లో నుంచున్నాను కాబట్టి సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారో, ఎటువైపు నుంచి వచ్చారో, వచ్చేటప్పుడు నన్ను ముందు నిలబడడం చూశాను అనమాట. చూసేటప్పటికి ఏం జరిగిందంటే, వచ్చి నా చెయ్యి తీసుకుని చెయ్యి ఇచ్చారనమాట. చెయ్యి ఇస్తే నేను కూడా చెయ్యి ఇచ్చాను అనమాట. చెయ్యి ఇచ్చిన తర్వాత వెంటనే భుజం మీద చెయ్యేసి 2 అడుగులు అలా వేయించారనమాట. ఎవరబ్బా ఆయన, ఎవరు, నాకు అసలు ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ టైం ఆవిడ ఎవరో ఎక్కడికో రమ్మని పిలిస్తే మా ఫ్రెండ్, మా పక్కింటి ఆవిడ తోడు రమ్మని అంటే వెళ్ళడం జరిగిందనమాట. అదే ఫస్ట్ టైం. అక్కడ వెళ్ళి వెంటనే ఆయన అలా 2 అడుగులు వేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిపోయి అక్కడైతే చైర్ ఉంటే అక్కడ కూర్చుండిపోయారు. నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అప్పుడు అడగడం జరిగింది అనమాట, ఎవరు ఆయన, ఎవరో పెద్ద ఆయనలా ఉన్నారు, ఆయన ఎవరు అంటే, ఆయనే గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి. ఆయన అప్పుడు పితామహం లేదు, పత్రి సారు, ఆయన్నే పత్రి సార్ అంటారు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇది ఏదో గురువు గారు అనమాట, ధ్యానం గురువు గారు అయితే అయినా అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఆయన గురించి ఏమీ పెద్దగా తెలియదు అనమాట. అసలు సొసైటీ గురించే నాకు అప్పటికి తెలియదు అనమాట. తర్వాత నేను అక్కడి నుంచి చెప్పేసాను. ఆవిడ కూడా నేను ఇంటికి వచ్చేయడం జరిగింది అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు మా కజిన్ బ్రదరు తో నేను ఇలా చెప్పాను, ఎవరో గురువు గారు ఒక ఆయన అంట, పత్రిజీ గారంట, ఇలాగా కనిపించారు నాకు అక్కడ అని చెప్తే, ఆయనే మేము కూడా ధ్యానం చేస్తున్నాం కదా, మా గురువు గారు ఆయనే అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అది
నాకు ఫస్ట్ పత్రిసారిని చూసిన ఇదనమాట. అక్కడ ఏం జరిగింది అంటే అలాగా నా పరిచయం అయిన తర్వాత తను ధ్యానం చెయ్యి అన్నాడనమాట. మనకి ధ్యానాలు గినాల్లో మనకి మనకి ఎక్కడ సరిపోతాయి. ధ్యానం గురించి నాకేమి ఇదేమి కాదు అని చెప్పేసి లెక్క చేయలేదనమాట. లెక్క చేయకపోతుంటే అప్పుడు తర్వాత కొన్ని రోజులకి, కొన్ని నెలల తర్వాత వైజాగ్‌లో ధ్యాన మహాచక్రం వచ్చింది. వస్తే అప్పుడు అమ్మ, మా ఆడపడుచులు అందరూ కూడా మా ఇంటికి రావడం అనేది జరిగిందనమాట. నేను ఫుల్లు మాంసాహారము. మాంసాహారం అంతా అసల ఇంకా అదే ప్రపంచం అనమాట. మాదంతా కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఆ టైప్ అనమాట. అన్ని ప్యాకింగ్‌లు అయన్నీ వచ్చేయడం. కాయగూరల మీద పెద్దగా ఏమీ లేదు. అంతా కూడా మాంసాహారం మీదే నా ప్రయాణం అంతా. నా ఫుడ్ సెక్షన్ అంతా మాంసాహారం మీదే ఉండడం జరిగింది. అందరూ కూడా మా ఇంటికి రావడం జరిగింది అప్పుడు. వైజాగ్‌లో 2011లో డిసెంబర్‌లో ధ్యాన మహాచక్రం పెట్టేటప్పటికి. అప్పుడు ఏం జరిగింది అంటే అక్కడికి వీళ్ళందరూ వస్తే ఇష్టం లేకపోయినా సరే వీళ్ళని తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళడం జరిగిందనమాట. తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ నీకు ధ్యానం గురించి చెప్తాను అని చెప్పేసి మా అన్నయ్య అంటే మా కజిన్ బ్రదర్ అనమాట. మా పిన్ని కొడుకు చెప్తాను రా అని చెప్పేసి ఆయన కూడా వచ్చారు ధ్యాన మహాచక్రానికి. వచ్చి ఎదురుగుండగా కుర్చీ వేసి చెప్తాను అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాను. ఏదో ధ్యానం గురించి చెప్తారులే మనకెందుకు వచ్చిందని చెప్పింది చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. కూర్చుంటే నేను ఏది చెప్తే అది చెప్పు 2 కళ్ళు మూసుకో అని చెప్పేసి ధ్యానం ప్రొసీజర్ అంతా చెప్పి 2 కళ్ళు మూసుకున్న తర్వాత నేను ఏది చెప్తే అది నువ్వు నీ నోటితో పలుకు అని చెప్పి చెప్తే సరే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. చెబితే చెప్తున్నారనమాట పశుపక్షాదుల సాక్షిగా అంటే నేను కూడా పశుపక్షాదుల సాక్షిగా, అలాగే వృక్షజాతి సాక్షిగా, అలాగే అన్ని సాక్షులు చెప్తూ ఈ విశ్వం సాక్షిగా, అలాగే ఈ ధ్యాన మహాచక్రం సాక్షిగా అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే నేను సాక్షిగా, సాక్షిగా అని చెప్తున్నాను. చెబుతూ నేను ఎన్‌వి మానేస్తున్నాను అన్నారు. ఆ ఫ్లోలో నేను కూడా ఎన్‌వి మానేస్తున్నాను అన్నాననమాట. అనేసిన తర్వాత ఎరుపులోకొచ్చాను. వచ్చి ఇదేంటిది ఇలాగంటే ఏమో నాకు తెలీదు అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడి నుంచి నాకు చాలా ఇది ఇబ్బందిగా అనిపించిందనమాట. ఏంటి ఇలా చేశారేంటి నన్ను? నేను ఉత్తినే వీళ్ళని దింపి వెళ్దామని చెప్పేసి వస్తే నా చేత ఏంటి ఇలా ఒట్టు పెట్టించారేంటి వీళ్ళందరూ ఏంటని చెప్పేసి అనుకుని ఇంటికొచ్చిన తర్వాత 4 నెలలు నేను దాన్ని మానేయడం జరిగిందనమాట. మానేసిన తర్వాత ధ్యానం చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. అయినా సరే ఏంటిది ధ్యానం చెయ్యకపోయినా ఎన్‌వి నేను ఎందుకు మానేయాలి అని చెప్పేసి కోపమొచ్చి నేను మళ్ళీ తినడం స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే వండుకోవడం స్టార్ట్ చేస్తే అంత ఇష్టంగా ఉన్న నాకు లోపల వామిటింగ్ సెన్సేషన్ రావడం మొదలుపెట్టింది. లోపలికి ఇవ్వడం లేదనమాట. అది లోపలికెళ్తుంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తోంది. ఎన్నో రకాలుగా వండుకొని చూసాను. 3 నెలల కాలం దాన్ని ప్రయోగాలు చేస్తే అయినా సరే నాకది ఇవ్వడలేదనమాట. ఇవ్వడలేకపోయేటప్పటికి ఏం జరిగింది అంటే అప్పుడు జూలై 28 2012 జూలై 28 వచ్చిందనమాట. ఆ రోజు అమ్మ ఫోను చేయటం జరిగింది. ఫోను చేసి అమ్మ మళ్ళీ ధ్యానం గురించి మాట్లాడుతా ఉంటే అక్కడ సెంటర్ ఉందంటున్నావు కదా! ఒకసారి వెళ్ళిరా అమ్మా అని చెప్పేసి అందనమాట. అనేటప్పటికి నాకు ఇంక అప్పటికే కోపము తారాస్థాయికెళ్ళిపోతోందనమాట. ఈళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేశారు అని చెప్పేసి. వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ అమ్మని తిట్టడం జరిగిందనమాట. ఎలా తిట్టాను అంటే చాలా గట్టిగా అంటే ఈ కోపం ఉండిపోయింది నాకు. నన్నేదో చేసేసారు వీళ్ళందరూ అన్న కోపం ఉండిపోయి ఆవిడ తిట్టాననమాట. తిడితే ఫోను పెట్టేసాను. ఫోను పెట్టేసిన తర్వాత బాధ అనిపించిందనమాట. అమ్మని తిట్టానే అని బాధ అనిపించింది. అనిపించేటప్పటికి ఏం జరిగింది అంటే అనిపించి అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఒకసారి పిరమిడ్‌కే కదా వెళ్లి రమ్మంట. అక్కడెక్కడో ఉందని చెప్పేసి ఎప్పుడో ఒకసారి తెలిసింది కదా! ఒకసారి అక్కడికి పిరమిడ్ దగ్గరికి అప్పటికే 2 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది. 2 కిలోమీటర్లు. వెళ్ళాననమాట. పిరమిడ్ దగ్గరికి వచ్చి నేను వెళ్ళొచ్చాను అని అమ్మతో చెప్తే అమ్మ సాటిస్ఫై అవుతుంది. ఈ తిట్లు మర్చిపోతుంది అని చెప్పేసేసి చెప్పడం అని అనుకుని వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అందరూ భోజనాలకెళ్లారు. ఒక మేడం ఒక్కావిడ ఎదురుంగా కూర్చొనున్నారనమాట. ఆవిడ దగ్గరికి వెళ్లి అడిగాననమాట. మేడం నన్నందరూ గంట సేపు ధ్యానం చేయమంటున్నారు. గంట సేపు ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది మీకు అని చెప్పేసి చెబుతున్నారు. నేను గంట సేపు ధ్యానం చెయ్యలేను. ఒక్క
పావు గంట మాత్రమే ధ్యానం చేయగలను. కాబట్టి గంటలో 4వ వంతు కదా పావు గంట. కాబట్టి 4వ వంతు పుణ్యమైనా నాకు వస్తుందా అని చెప్పేసి ఆవిడని అడగడం జరిగిందనమాట అమాయకంగా. అడిగేటప్పటికి ఆవిడ ఏం చేశారంటే, "మీకు ధ్యానం గురించి ఏం తెలీదా మేడం? నాకు ఇంతవరకునే తెలుసు" అని చెప్పాననమాట. సరే కూర్చోండి అని చెప్పేసి ఆవిడ ఆ రోజు జూలై 28 2012 జూలై 28 అనమాట డేటు. అయితే ఆ రోజు కూర్చున్నాననమాట. కూర్చుంటే 2 కళ్ళు మూసుకోమన్నారు. మూసుకున్నాను. మూసుకున్న తర్వాత నేను ఏది చెప్తే ఫాలో అవ్వమన్నారనమాట. అలాగే అని చెప్పేసి అన్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఆహ్, మేడం కొంచెం స్పీకర్ దగ్గర పెట్టుకొని మాట్లాడా? హలో వినిపిస్తుందా మేడం? ఓకే అండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే అండి. ఓకే. ఆ! అది చెప్పడం జరిగిందనమాట. చెప్తే ఆ రోజు ఆవిడ ధ్యానంలో నన్ను కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోల గురించి, అలాగే భగవంతుళ్ళు, గురువులు అన్ని ఫోటోల గురించి చెప్తున్నారనమాట. ఈ ఫోటో, ఆ ఫోటో, విగ్రహాలు అన్ని చెబుతూ ప్రకృతి అలాగే అన్ని కొండలు, గుట్టలు అన్ని చెప్తున్నారనమాట ఆవిడ. ప్రకృతి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక కొండ ఉంది. ఆ కొండ పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కన ఒక గులాబీ మొక్క ఉంది. ఆ మొక్కకి గులాబీ పువ్వు ఉంది అని చెప్పేసి అన్ని చెప్తున్నారనమాట. చెప్పిన తర్వాత కళ్ళు తెరవమన్నారనమాట. కళ్ళు తెరవమంటే కళ్ళు తెరిచాను. తెరిచిన తర్వాత నేను చెప్పినవన్నీ మీకు కనిపించినయా అని అడిగారనమాట. మీరు చెప్పినవన్నీ నాకు కనిపించాయండి అని చెప్పేసి అన్నాననమాట. అన్న తర్వాత ఇదే ధ్యానం అంటే అన్నారు. ఓ సింతేనా ధ్యానం అంటేను? ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను నేను ఎన్నాళ్ళ నుంచి. ధ్యానం అంటే ఇదా? కళ్ళు మూసుకుని ఇలాగా కనిపించినవి చూడడము ధ్యానమా అని అమాయకంగా ఆ రోజు నేను అనుకోవడం అనేది జరిగిందనమాట. ఆ రోజు మూతలు పడ్డ కళ్ళు నాకసల ఇంకా తెరవలేకపోతున్నాననమాట. తెరవలేక ఇంకా అసలు ఇంటికొచ్చిన తర్వాత కళ్ళు మూస్తుంటే ఒక భువన భాండాలు కనిపించడం మొదలైపోతున్నాయి నాకు. ఎలాగంటే ఇంక అసలు సృష్టిలో ఏ క్వెషన్ ఏస్తే ఆ క్వెషన్‌కి ఆన్సర్‌లు వచ్చేస్తున్నాయి. అసలా ఇది అని చెప్పేసి నేను లోపలికి అలా ధ్యానం చేస్తుంటే దేని మీద క్వెషన్ ఏస్తే దాని మీదే సమాధానాలు రావడం మొదలైపోతుంటే అప్పుడు అసల ఆ అనుభవాలకి అసలా కనిపించే ఆట్లకి కనిపించడం, వినిపించడం, అనిపించిన ఆట్లకి అంతే లేని స్థాయికి నేను వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోతే ఆ కళ్ళు లేపలేకపోతున్నాననమాట. తెరవలేకపోతున్నాను. కళ్ళు మూసి కూర్చుంటే హాయిగా అనిపించేస్తోంది. అనిపించేటప్పటికి ఎలాగ నేను ఇదవుతున్నాను అంటే ఏదో వంటకి కళ్ళు ఇలాగా కడుక్కుని ఆ వంట చేసే పరిస్థితి నాకు వస్తోందనమాట. అంతటి ధ్యాన స్థితిలోకి నేను వెళ్ళిపోయాననమాట. అలాగ కొన్ని నెలల కాలం నేను అలాగ ధ్యానంలోనే ఉండిపోయాను. సాధన. ఇంకంతే ఈయన గారికి కొంచెం భయం పట్టుకుని మా వారికి టీవీ దగ్గర ఆన్ చేసి ఎదురుగుండగా కుర్చీ ఏసి కూర్చోబెట్టిన ముందు టీవీ చూస్తావా లేదా? అలా కళ్ళు మూసి కూర్చుంటున్నావేంటి? అని చెప్పేసి ఆయన అనడం కూడా జరిగిందనమాట. జరిగితే ఆ టీవీ ముందు కూర్చునేదాన్ని. ఆ టీవీ వాగేది నాకు కళ్ళు మూతలు పడిపోయి లేసేవి కాదు. నేను నా శ్వాస మీద ధ్యాసలోకి నేను వెళ్ళిపోయేదాన్ననమాట. లోపలికి వెళ్ళిపోతుంటే అసలా అనంతమైన జ్ఞానాన్ని నేను తీసుకోవటం అనేది జరుగుతోంది లోపల. అసలు ఇంకది చెప్పడానికి వర్ణన కాని స్థితిలో నేను లోపల చూస్తున్నాను. మాస్టర్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను ఏదంటే దానికి సమాధానాలు ఇచ్చేస్తున్నారు, కనిపిస్తున్నారు. కొన్నిసార్లు కనిపించి చెప్తున్నారు. కనిపించి కొన్నిసార్లు వినిపించి మాటల ద్వారా నాకు వినిపించడం అనేది జరుగుతోంది. ఇన్ని రకాల స్థితుల్ని నేను ఆ టైంలో చూడడం జరిగింది. అలాగే కడతాళ్ళు కూడా 2012లో కడతాల్ వెళ్ళాననమాట. కడతాల్ కూడా ఏమైనా సరే అక్కడ ఏదో ధ్యాన మహాచక్రం జరుగుతోంది. నేను వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. జరిగితే అప్పుడు అక్కడ కూర్చుని ధ్యానం చేస్తుంటే పిరమిడ్‌లు వర్షం పడుతున్నప్పుడు ఎలాగ భారీ వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా పిరమిడ్‌లు వర్షంలాగా నా మీద కురవడం మొదలయ్యింది.
ఇంకా అసలు ఒక పోత అనమాట, అలా పడిపోతున్నాయి అనమాట. పడిపోతూ ఉంటే పిరమిడ్లు కురిసేస్తున్నాయి. నేను లేచి ధ్యానంలోంచి లేచి పిరమిడ్ల వర్షం పిరమిడ్ల వర్షం కురుస్తోంది అని చెప్తే అందరూ ఏంటి ఇలా చెప్తోంది ఏంటి అని చూశారు. నాకు ఇలాగా కళ్ళు మూసి ధ్యానంలోనూ పిరమిడ్ల వర్షం కురుస్తోంది, నాకు కనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అది కూడా ఏ టైంలో అలా వచ్చింది అంటే, పత్రి సారు స్టేజ్ మీద పక్కనది మృదంగం వాయిస్తున్నారు, పత్రి సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు. అలాగా ధ్యానం చేయిస్తున్నారు అనమాట. ధ్యానం చేయిస్తా ఉంటే నాకు ధ్యానంలో పత్రి సారు తల నా ఒళ్ళో ఉందన్నమాట, కనిపిస్తోంది. ఆ తల నా ఒళ్ళో ఉంటే ఆయన తల ఉంది కదా, తల భాగం గుండు భాగం ఉంటుంది కదా, ఈ భాగం మీద నేను మృదంగం వాయిస్తున్నట్టు టప 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 కొడుతున్నట్టు నాకు అనుభవం కనిపిస్తోంది. అది కనిపిస్తోంది, పిరమిడ్ల వర్షం నాకు కురిసేస్తున్నట్టు. కానీ అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి కొత్త ఒక 5 నెలలు 4-5 నెలలు అయింది, జూలై అనేటప్పటికి. కానీ ఈ పిరమిడ్ల విషయం గానీ, పిరమిడ్ల టాపిక్ గానీ అప్పటికి నాకు అసలు లేనే లేదు, తెలియదు పిరమిడ్ల గురించి. అసలు ఏమి పిరమిడ్ ఆలోచన కూడా నాకు లేదు. కడతాల్లోనే అప్పుడు ఇక్కడ నేను చూసిన ఒక పిరమిడ్ ప్లస్ కడతాల్లో చూసిన మెగా పిరమిడ్, అదే నేను చూసిన పిరమిడ్లు అప్పటికి. ఇంత పెద్ద పిరమిడ్లు ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంతే తప్పించి అది ఇలా ఉంటుంది అన్న విషయం నాకు అప్పటికి తెలియదు. నాకు అనుభవ రూపంలో చూపించడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత కాలంలో పత్రి సార్ వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన పక్కనే కూర్చునేదాన్ని అనమాట. ఇంక ఎంత మందిని వెళ్ళమన్నా నన్ను అయితే వెళ్ళమనేవారు కాదు సార్ అయితే. అంటే ఈ ప్లేస్ నాది అని ఫిక్స్ అయిపోయి కూర్చునేదాన్ని అంతే. ఆ పత్రి సార్ కూర్చుంటే ఆ పక్కన ప్లేస్ నాది అంతే. ఇంకా ఈయన నా గురువు అంతే. ఇంకా సృష్టిలో ఇంకేదన్నా కనిపిస్తుందంటే ఆయన నా గురువు అన్న భావనతో నేను ఆయన దగ్గర కూర్చునేదాన్ని అనమాట. కూర్చుంటే ఆయన పక్కన అలాగా మంచం మీద అందరూ కాళ్ళు ఎత్తివారు, నేను అలాగ ఆయన పక్కన కూర్చుని ఆ కాళ్ళు నొక్కుంటూ ఆ చెయ్యి నొక్కుంటూ కూర్చునేదాన్ని. కానీ నన్ను వెళ్ళమనేవారు కాదు. అలా చేకండించుకుంటూ నాకు చెయ్యి ఇచ్చి చెయ్యి నొక్కమని అలా ఉండేవారు అనమాట. అంత ఆత్మీయంగా ఉన్న ఆ వ్యక్తి, అంటే ఆ గురువు ఆ కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ఏం జరిగింది అంటే, నేను ధ్యానం చేయడము 2012 వచ్చేటప్పటికి 2012లో ధ్యానంలోకి వచ్చాను. 2014లో పిరమిడ్ కట్టాను. పిరమిడ్ కట్టి 2015లో ఆ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ సెంటర్ ఓపెన్ చేసి మళ్ళీ సెంటర్ ఇచ్చేసి అందరికీ చెప్పాలి అని చెప్పేసి అందరికీ ధ్యాన ప్రచారం చేసి అందరికీ ధ్యానాలు చెప్పడం మొదలు పెట్టాను. వారం వారం భోజనాలు పెట్టడం మొదలు పెట్టాను అనమాట. పెడితే మా ఇంట్లో కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు, నా భర్త గాని, నా బిడ్డ దగ్గర నుంచి కానీ, మా అబ్బాయి దగ్గర నుంచి కానీ నాకు పూర్తి సహాయ సహకారాలు 100% సహాయ సహకారాలు నాకు అందడం మొదలైందనమాట. ఏంటి అంటే వారు కూడా నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే వారు కూడా నాకు సహాయ సహకారాలు అందించడం అనేది మొదలు పెట్టారనమాట. మా వారైతే కనుక ఫస్ట్ నుంచి ఆయన శాకాహారియే. ఎలాగా అంటే, మా అత్తయ్య గారుకి 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అంటే నాకు 2 ఆడపడుచులు, ఒక బావగారు ఉన్నారనమాట. ఆవిడ శాకాహారి. ఆవిడకి గురువు గారు బెండమూరు లంక సాధు గారు అనమాట, ప్రహ్లాద్ బాబా గారు. ఆయన 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 శిష్యురాలు ఆవిడ. ఆవిడ పూర్తి శాకాహారి. పిల్లల్ని కూడా ఆవిడ శాకాహారిగానే పెంచుకున్నారు, 4 పిల్లలు. నేనే ఆ ఇంట్లో మాంసాహారిగా వెళ్ళాను తప్పించి వాళ్ళందరూ కూడా శాకాహారులే. కాబట్టి నాకు పెద్దగా దాని మీద ఇదేమి అవసరం లేకుండా మా అబ్బాయికి మాత్రమే నేను అలవాటు చేశాను. కానీ ఎప్పుడైతే నేను శాకాహారిగా మారి ధ్యానం మొదలు పెట్టానో, తను కూడా మానేయమంటే తను కూడా ఇంకా పూర్తి శాకాహారిగా మారడం మొదలైన తర్వాత వాళ్ళు ధ్యానంలోకి, మాది పూర్తి శాకాహార ధ్యాన కుటుంబంగా మారి నా యొక్క కార్యక్రమాలకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం జరిగిందనమాట. అప్పుడు నేను కొత్తగా క్లాసెస్ పెట్టడము ఇవన్నీ పెట్టేటప్పటికి మాస్టర్స్ ని తీసుకెళ్ళాలి. అప్పుడు మా అబ్బాయి నాకు సహాయ సహకార మాస్టర్స్ ని తీసుకెళ్ళడము కూడా ఆ రోజు తనకి సెలవున్న రోజున స్కూల్ కి కాలేజీకి సెలవున్న రోజున పెట్టుకునేటప్పటికి తను తీసుకురావడము ఆ డ్యూటీ తనే చేసేవాడు. చాలా చక్కగా, ఎంత అద్భుతంగా మా ఫ్యామిలీ అవనివ్వండి, నేను ఇక్కడ చేసుకునే సేవా కార్యక్రమం అన్ని అనుకూలంగా నాకు మారినాయి. అన్ని అనుకూలంగా ఉన్నాయి. పత్రి సార్ చూస్తేనేమో పక్కన కూర్చుని చాలా చక్కగా ఆయన యొక్క గురువు గారిగా, శిష్యురాలుగా ఆయన, ఇంట్లో మా వారు, మా అబ్బాయి, అన్ని చాలా హ్యాపీగా ఉంది. ఆ టైంలో 2015లో
ఏం జరిగిందంటే పుష్కరాలు వస్తే నేను అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. ఎక్కడికి పేరవరం వెళ్ళానన్నమాట. పేరవరం వెళ్తే అప్పుడు ఏం జరిగింది అంటే పేరవరంలో పత్రి సారు రూమ్ లో ఉన్నారనమాట. రూమ్ లో ఉంటే ఆయన దగ్గరికి నేను వెళ్ళానన్నమాట. వెళ్తే ఆ ఏం ఏంటి సంగతి మేడం అన్నారు. మీరు ఏది చెప్తే చేసేస్తాను సార్ అన్నాను. అంటే వెంటనే సార్ గోదట్లో దూకి చచ్చిపో అన్నారు. అంత అయోమయం అయిపోయింది నాకు. అలాగే మళ్ళీ అన్నారు, మీరు చచ్చిపోతారేంటి అన్నారు. ఆ 2 మాటలకి అర్థం నాకు ఆ రోజు తెలియలేదు. తెలియలేదు. అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు తర్వాత పత్రి సార్ని కలవడం, ఆ సంవత్సరం అంతా బానే గడిచింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని రోజులు సారు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశారు. పత్రి సారు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశారనమాట. మానేసేటప్పటికి ఏం జరిగింది అంటే అలాగ 2 సంవత్సరాల కాలం 2018 వరకు కూడా ఆయన అవాయిడ్ చేస్తూ వచ్చారనమాట. చేస్తూ వస్తే నాకు లోపల దుఃఖము, బాధ అదో ఒక రకంగా లోపల నుంచి లెగిసిపోతూ ఉండేవి. ఒక గురువు ఏది చేసినా సరే దాని యొక్క అర్థము, పరమార్థము ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ ఆ రోజుల్లో నాకది తెలీదు. ఆయన నన్ను ఎందుకు అలాగా అవాయిడ్ చేస్తున్నారు అన్నది లోపల బాధగా అనిపించేదన్నమాట. అప్పుడు 2018 కడతాలు ప్రతి సంవత్సరం ఆ రోజే 2012లోనే ఒక నిర్ణయం నాకెందుకో లోపల నుంచి అనిపించింది. ప్రతి సంవత్సరం నేను ఈ కడతాలకి వస్తాను అని చెప్పేసి నేను ఆ లోపల నుంచి అనిపించేటప్పటికి నేను లోపల అనుకున్నానన్నమాట. అలాగని చెప్పేసి ఏ సంవత్సరం నేను మానడం అనేది జరగలేదు. 2018 వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే పత్రి సారు షేక్ హ్యాండ్ కోసం నేను పరుగు పెడతా ఉంటే ఆయన పారిపోతున్నారు ఇవ్వకుండా. అయినా సరే వెంటబడ్డాను. వెనక్కి తిరిగి అవతలకు పోతావా లేదా అని చెప్పేసి కసరడం జరిగిందనమాట. కసిరితే అక్కడి నుంచి వచ్చేసాను. కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. వచ్చేసానన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ కూర్చుని ధ్యానంలో కూర్చున్నానన్నమాట. స్టేజ్ దగ్గరకు వచ్చి ధ్యానంలో కూర్చుంటే అప్పుడు ఎవరో మాస్టర్ వచ్చి నాకు లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఏంటి అంటే 1,00,000 పిరమిడ్ల మహాయజ్ఞాన్ని తలపెట్టు అని ఒక వాయిస్ వచ్చింది. అలాగే దాంట్లోకి ఎంత అవుతుంది ఏంటి ఏం ఆలోచనలు లేవు. అలాగే అని చెప్పేసి వచ్చేయడం జరిగిందనమాట. వచ్చేసాను. ఆ పిరమిడ్లు ఏంటో తెలీదు. ఆ పిరమిడ్లే ఎలాగో తెలీదు. ఏమీ నాకు వాటి గురించి అసలు అవగాహన ఇంత కూడా లేదనమాట. లేకపోయేటప్పటికి అప్పుడు మళ్ళీ వైజాగ్‌లో 2019లో మహాకరుణ ధ్యాన మహాచక్రం ఆ సంవత్సరం పెట్టారనమాట. ప్రకృతి వ్యాలీలో పెడితే అక్కడికి వెళ్ళడం మళ్ళీ జనవరిలో అక్కడికి వెళ్ళడం జరిగింది. జరిగినప్పుడు నేనింకా తిట్టారు కదా అని చెప్పేసి దూరంగా ఉంటే పరిగెత్తుకొచ్చి అక్కడి నుంచి వచ్చి తల మీద గట్టిగా కొట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా అయిపోయింది ఈయనకి నాకు అనుకున్నాను. ఇంకా ఆ టైంకి ఈయనకి నాకు అయిపోయింది. కాబట్టి ఇంకా ఈ ఈ ఈ సొసైటీతోను నాకు చెల్లిపోయింది, ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బ్యాగ్ అవన్నీ సర్దేసుకుని బయలుదేరిపోయాను అనమాట. ఇంకెందుకు వచ్చింది నేను అప్పుడు కనుక్కున్నది ఏంటంటే నన్ను ఇందులోంచి వెళ్ళిపోమంటున్నారు అనుకున్నాను. నన్ను ఈ సొసైటీలోంచి నీకు నాకు ఎందుకుంటున్నావు నువ్వు, నేను వద్దంటే ఇక్కడ ఉంటున్నావా, పోతావా లేదా, అవతలకు పోతావా లేదా అని అప్పుడు తిట్టారు, ఇప్పుడేమో కొట్టారు అంటే ఇంక వెళ్ళిపోమంటున్నారు నన్ను. నేనే జిడ్డులా పట్టుకుని ఆయన నేలాడుతున్నాను అనమాట అనుకున్నాను అనమాట. అనుకుని అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా మానేద్దాము ఈ ధ్యానాలు ఇవన్నీ మానేద్దాము అని ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర పిరమిడ్ కట్టేసి అప్పటికే మొత్తం అందరికి ధ్యాన ప్రచారం చేసేసి అందరూ రోజు వచ్చేస్తున్నారు ధ్యానాలకి. అంటే ధ్యానంలోంచి బయటికి వెళ్ళడానికి చాయిస్ నాకు కనిపించలేదు. కనిపించకపోతే అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ధ్యానంలో పిరమిడ్లు చేయమని చెప్పేసి నాకు వచ్చింది కదా, ఆ పిరమిడ్ల సంగతి ఏంటో చూద్దాము అని చెప్పేసి పిరమిడ్ల గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. పోను పత్రి సార్ రావద్దన్నారు, పిరమిడ్లు ఉన్నాయి కదా, పిరమిడ్లు అయినా చేసుకుని పంచుకుందాంలే అని చెప్పేసి అనుకుని అప్పుడు ఆటలకి కొలతలు ఉంటాయి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాను. అన్ని దాని గురించి సెర్చ్ చేశాను. ఎవరికి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లు చేస్తే అది ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఎన్నో రకాలుగా సెర్చ్ చేశాను అనమాట. చేసి
నెట్లలో కొట్టాను, ఈ వీరిని అడిగాను, వాళ్ళని అడిగాను, కంప్యూటర్లో తీయించాను. ఇంకా దాని మీదే స్టడీ అన్నమాట ఆ పిరమిడ్ కోసం. చేసి 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 మొత్తం మీద దానికి ఒక యాంగిల్ ని 52 degrees యాంగిల్ కోణం ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుని, దానికి ఒక ఫార్ములా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుని, అవలీలగా ఆ పిరమిడ్ లో డ్రాయింగ్ వేయడం నేర్చుకున్నాను, అన్ని నేర్చుకున్నాను అనమాట. కేవలం పత్రి సార్ కొట్టారు, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, మనం పిరమిడ్లు చేసుకుని ఇదైపోదాంలే అని చెప్పేసి అనుకుని పిరమిడ్లు మొదలు పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు చిన్న చిన్న పిరమిడ్లు తయారు చేసి పంచడం మొదలు పెట్టాను. అది ఏ రేంజ్ లో పంచాను అంటే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరు ఫోన్ చేసి, ఎక్కడ కర్ణాటక నుంచి కూడా వేలు కావాలని ఫోన్ చేసేవారు నాకు. ఎవరైనా ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్తే నాకు పిరమిడ్లు కావాలంటే ఏంటి అన్నది సంబంధం లేదు, నేను నాది అన్నది సంబంధం లేదు. 1,00,000 పిరమిడ్లు నాకు లోపల నుంచి మెసేజ్ వచ్చింది, 1,00,000 పిరమిడ్లు పంచమని. నాకు ఎవరు పంచారు ఏంటి అన్నది సంబంధం లేదు, నేను తయారు చేసి ఇచ్చేయాలి, ఎవరో ఒకరు పనిచేయాలి అంతే. 1 year కరెక్ట్ గా సంవత్సరం తిరిగేటప్పుడు 1,00,000 పిరమిడ్లు తయారు చేస్తేనే అందరి చేత పంచిపెట్టించేసాను. అప్పుడు 2020 నాటికి ఇక్కడ మహాకరుణ ధ్యాన మహాచక్రం జరుగుతోంది. జరుగుతుంటే 2019లో కడతాలు కూడా మళ్ళీ వెళ్ళడం జరిగింది. అప్పటికి అక్కడ కూడా ఎన్నో పిరమిడ్లు, కొన్ని వేల పిరమిడ్లు తయారు చేసి అక్కడికి పట్టుకెళ్ళి మరి కడతాల్లో పంచేటప్పటికి ఏం జరిగిందంటే, ఇక్కడ మహాకరుణ ధ్యాన మహాచక్రం మళ్ళీ రెండోది 20లో వచ్చింది అనమాట. వచ్చేటప్పటికి ఇక్కడ వైజాగ్ లోనే కాబట్టి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు నాకు తెలుసున్నారనమాట. వాళ్ళకి ఫోన్ చేసి నేను అక్కడ పిరమిడ్లతోనూ, అంటే నాకు పిరమిడ్ల మీద పట్టు వచ్చేసింది కాబట్టి ఆ పిరమిడ్లతో అందంగా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను స్టేజ్ అని అడిగితే, వాళ్ళకి ఆ పిరమిడ్ డెకరేషన్ ఎలా చేస్తానైతే వాళ్ళకైతే తెలీదు. సరే ఓకే అలాగే చెయ్యండి అని చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు కొన్ని వేలు పిరమిడ్లు తయారు చేసి రంగుల పిరమిడ్లు అనమాట. అప్పటి వరకు పంచినవి ఏంటంటే అట్టతో తయారు చేసి పంచాము, కార్డ్బోర్డ్ తో తయారు చేసి పంచాము. కానీ డెకరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి చార్ట్లు అనమాట. చార్ట్లు పిల్లలు డ్రాయింగ్ వేసుకునే చార్ట్స్ ఉంటాయి కదా, ఆ చార్ట్స్ తో తయారు చేసి అలాగ ఒక 12 కలర్స్ ని తీసుకుని, అంటే మనకి చక్రాస్ 12 కదా, కాబట్టి 12 కలర్స్ ని తీసుకుని 12 రంగులు సెలెక్ట్ చేసుకుని, ఈ కలర్ లైట్ టు డార్క్ అలా తయారు చేసి వాటిని సెలెక్ట్ చేసి ఒక 3,000 పిరమిడ్లను తయారు చేసుకుని పట్టుకుని అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. దాంతో పాటు పత్రి సార్ ఫొటోస్ కూడా ప్రింట్ చేయించుకుని ఫొటోస్ తీసుకుని దానికి మళ్ళీ అంటించుకుని ఈ పక్క ఆ పక్క కనిపించేటట్టు వాళ్ళకు బుట్టలాగా తయారు చేసి, అప్పుడు ఒక బుట్టలు అనమాట తయారు చేసి కొన్ని మోడల్స్ ని తయారు చేసుకుని ఆ పిరమిడ్లతోనే అక్కడికి పట్టుకుని వెళ్ళి అక్కడ ప్రకృతి వ్యాలీలో కట్టడం జరిగింది అనమాట. ఒక్కసారి అందరూ వచ్చి షాక్ అయిపోతున్నారు అనమాట అది చూసేటప్పటికి. అందరూ కేశవరాజు గారు వచ్చి అవన్నీ ఏంటమ్మా ఎలా పెట్టారో, చిన్న చిన్న ముళ్ళు కూడా మేమే వేసుకునే వాళ్ళం అనమాట. నేను ఏం చేశానంటే వీళ్ళందరికీ నేర్పించాను. ఎలా నేర్పించానంటే పిరమిడ్లు తయారు చేయడం అనేది డ్రాయింగ్ నేను పూర్తిగా దాని మీద పట్టు సాధించి ఇక్కడ ధ్యానానికి వచ్చే వాళ్ళ చేత కొంతమందికి ఆ పిరమిడ్లు అనేది నేర్పించడం అనేది జరిగింది. వాళ్ళు ఒకళ్ళు డ్రాయింగ్ వేస్తారు, ఒకళ్ళు వంపడము, అన్ని ఒకేసారి. నేను ఇన్ని లక్షల పిరమిడ్లు ఒక్కదాన్నే అంటే అవ్వదు కాబట్టి కటింగ్ మాత్రం నేనే పెట్టుకున్నాను. అన్ని పిరమిడ్లు కట్ చేయడం నేనే చేసేదాన్ని అనమాట. ఎంత దళసరి షీట్ అయినా సరే రాగి షీట్లను కూడా కట్ చేసేయడం అనేది జరుగుతుంటుంది. మరి అది ఎలా సంభవమో కానీ అప్పుడు ఏం జరిగింది అంటే రంగుల పిరమిడ్లు. అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను అనుకుంటే అందరూ సంక్రాంతికి వెళ్ళిపోయారు అనమాట. 3,000 పిరమిడ్లు ఒక్కదాన్నే చేశాను. ఇంకొక అమ్మాయి నాకు సాయం వచ్చింది అనమాట. ఆ అమ్మాయిని వేసుకుని మరి అన్నాను కదా వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. చెప్పిన తర్వాత ఎవరో రావడం మానేశారు అనమాట. సంక్రాంతి హడావుల్లో రావడం మానేస్తే అయినా సరే ఏమైనా అన్నాను కాబట్టి నేను ఏమైనా సరే డెకరేషన్ చేస్తాను అని చెప్పేసి అవన్నీ చేసిన తర్వాత అక్కడికి వచ్చింది నెలాఖరికి, జనవరి నెలాఖరు వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళకి ఎలా కట్టాలి అది ఎవరికి కూడా తెలియదు. కానీ ఎన్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు నాకు వెంటనే మాస్టర్స్ దగ్గర నుంచి ఒక మెసేజ్ అందుకున్నాను అనమాట. నువ్వు పట్టుకుని వెళ్తున్నావు, బైండింగ్ వైర్ అనేది ఉంటుందని కూడా నాకు తెలియదు అప్పటికే. బైండింగ్ వైర్ పట్టుకుని వెళ్ళు అని చెప్పేసి నాకు లోపల నుంచి వాయిస్ వినిపించింది. వెంటనే ఇక్కడ మా దగ్గర ఒక
అబ్బాయి ఉంటే అబ్బాయికి ఫోన్ చేసి ఒక 3 కేజీలు బైండింగ్ వైర్ తీసుకునిరా అని చెప్పేసి చెప్పాను అనమాట. వెంటనే ఆ అబ్బాయి బైండింగ్ వైర్ తీసుకుని వచ్చాడు అనమాట. తీసుకుని వచ్చిన తర్వాత ఇవన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి యాక్చువల్లీ 3 కేజీలు చాలలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 కేజీలు వాళ్ళనే అడిగి అక్కడ వాళ్ళని తీసుకుని మిగతా 5 కేజీలు పట్టింది అనమాట. తీసుకుని అక్కడ వాళ్ళందరి చేత ఇలా పెట్టాలి అని చెప్పేసి జరగకుండా ఎలా వెయ్యాలి అన్ని నేర్పించి బుట్టలు కట్టాలి, పత్రిసారి ఫొటోస్ అన్ని ఎక్కడెక్కడ డిజైన్ చేయాలి అన్ని చేయించి అందరి చేత పైకి ఎక్కించి అన్ని కట్టించాను అనమాట. దగ్గరుండి అవన్నీ కూడా చేయించడం అనేది జరిగింది. జరిగి హాయిగా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్లతో డెకరేషన్ భలే ఉందే అనుకుంటూ జీకే సార్ వచ్చారు, సతీష్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి మెస్మరైజ్ అయిపోతున్నారు అనమాట. మెస్మరైజ్ అయిపోతుంటే అయిపోతున్నారు. అయిపోయేటప్పుడు చాలా బాగున్నాయి అయిపోయి ఎంత బాగున్నాయి అంటున్నారు అందరూ. అప్పుడు వచ్చారు పత్రి సార్. అప్పటికి పత్రి సారు 2 సంవత్సరాల నుంచి నాతో మాట్లాడటం లేదు. ఆయన దగ్గరికి కూడా నేను ఇంక వెళ్ళడం మానేశాను. ఎందుకు వచ్చింది కొట్టిన తర్వాత సంవత్సరం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, దూరంగా చూసుకుంటున్నాను అంతే. చూసుకునేటప్పటికి సార్ వచ్చారు. వచ్చి స్టేజ్ ముందు కుర్చీలో అలా కూర్చుని ఆ స్టేజ్ ని తదేకంగా అలా చూస్తూ ఉండిపోయారు అనమాట. ఆ ఫొటోస్ రింగులు తిరుగుతున్నాయి పత్రి సార్ ఫొటోస్. టప సౌండ్లు వస్తున్నాయి అనమాట. పిరమిడ్స్ అరగంట సేపు పైన అలాగ ఉండిపోయి రూమ్ లోకి వెళ్ళిపోయారు ఆయన. రూమ్ లోకి వెళ్ళిపోయి అంతే రూమ్ లో కూర్చుని నాకు ఆ మేడం కావాలి అని చెప్పేసి పిలవడం జరిగిందనమాట. అప్పటికి సరే అని చెప్పేసి మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట. అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే కుర్చీ వేశారనమాట. మంచం పక్కన కుర్చీ వేశారు. మేడం కుర్చీలో కూర్చోండి అన్నారు. సరే కుర్చీలో కూర్చున్నాను అనమాట. కూర్చున్న తర్వాత నా గెడ్డం పట్టుకున్నారనమాట. ఇలా గెడ్డం పట్టుకుని ప్లీజ్ మేడం నాకు ఇలాగే ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రానికి కావాలి మేడం, ప్లీజ్ నాకు ఇవ్వరా అని అడిగారు. నాకు ఇవ్వండి ప్లీజ్ నాకు ఇవ్వండి అంటే అప్పుడు చెప్పాను అనమాట. ఎందుకు కొట్టారో తెలియదు సార్, లాస్ట్ ఇయర్ మాత్రం నన్ను కొట్టేశారు, నాకు ఎందుకు కొట్టారో తెలియదు సార్ అన్నాను. కొట్టిన నాకే తెలియదు మేడం, మీకు ఎలా తెలుస్తుంది, సారీ అన్నారనమాట. వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. మీ చేత సారీ చెప్పించుకోవడానికి కాదు సార్ అని చెప్పేసి అంటే ప్లీజ్ మేడం నాకు కావాలి ఒకటి కాదు నాకు 2 కావాలి, మహిళా ప్రపంచ చక్రాలకి నాకు 2 కావాలి మేడం, నాకు 2 కావాలి మేడం అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఆయనకి సరే ఒక్కటి అన్నారు ముందు. నాకు చాలడం లేదు, నాకు 2 కావాలి మేడం, ఇలాగా ఒక్కొక్కటి నాకు కావాలి అంటున్నారనమాట. అప్పుడు అలాగే సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఇంకా అదో ఒక రకమైన మెస్మరైజ్ అయిపోయి ఏం జరిగింది అంటే అలాగే సార్ అంటే మిగతాదంతా నేను చూసుకుంటాను, మీరు నాకు చేసి ఇవ్వండి అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. అనేటప్పటికి అలాగే సార్ అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. అక్కడ అయింది. కానీ మళ్ళీ అక్కడ రూమ్ లోను మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి ఆ మేడం పిలవండి అని చెప్పేసి పిలిచి మళ్ళీ స్టేజ్ మీద అందరూ చూస్తుండగా నాకు కావాలి, నాకు కడతాల కావాలి అని చెప్పేసి అందరి ముందు మళ్ళీ అడిగేటప్పటికి సరే అలాగని చెప్పేసి అనడం జరిగింది అనమాట. అనేటప్పటికి ఇంకా అక్కడి నుంచి మొదలైంది నా ప్రస్థానం, పిరమిడ్ల ప్రస్థానం. ఇంకా అంటే అనుభవాలు చెప్తే చాలా ఇంక అందులో ఇప్పుడు అసలు రోజులు సరిపోవు అందులో అనుభవాలు. కానీ టూకీగా కొన్ని మీకు తెలియచేస్తానన్నమాట. అక్కడి నుంచి అంటే ఒక గురువు మన జన్మ డిజైన్ ఉంటుంది. మన జన్మ డిజైన్ లో మన సోల్ డిజైన్ ఉంటుంది అనమాట. ఆ సోల్ డిజైన్ లో ఏదైతే ఉంటుందో అది రావడానికే మనకు అడ్డంకులు ఉంటాయి. ఆ రోజు పత్రి సార్ కొట్టారు అని చెప్పేసి నేను వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆయన నన్నేమి కొట్టలేదు. ఎందులోకి తీసుకొచ్చి పడేశారు, ఈ పిరమిడ్లలోకి నా సోల్ డిజైన్ ఏదైతే ఉందో అందులోకి తీసుకొచ్చి పడేశారు. అంటే దానికి బ్లాక్స్ ఉండిపోయినాయి అనమాట. చిన్నప్పటి నుంచి నేను ఏది చూసినా ఇలా చూస్తానంటే చేసేస్తాను నేను. అంత కెపాసిటీ ఉంది నాకు. ఏదైనా నా కంట్లో పడింది అంటే అది మళ్ళీ రెండోసారి చూసే అవసరం నాకు ఉండదనమాట. ఇలా చూసానంటే దాన్ని ఇంటి తీసుకొచ్చి ఎంత అద్భుతంగా చేసేసేదాన్ని అంటే అంత చేసేసేదాన్ని. చిన్నప్పుడు ఏదో సరదాగా ఇలా వదిలేయడం అలాగా ఉంటూ ఉండేవన్నమాట. ఇందులోకి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఈ పిరమిడ్లలోకి వచ్చేటప్పటికి
ఇంకా చక్రానికి మార్పులు నాకు కనిపిస్తూ వచ్చినాయి. ఈ చక్రానికి ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటాం మొదలు పెట్టేదాన్ని. కూర్చుంటే ఆ ధ్యాన మహాచక్రానికి అక్కడ ఎనర్జీస్ కి ఏదైతే అవసరమో, ఏ ఎనర్జీస్ కి అయితే అవసరం అక్కడ ఆ మోడల్స్ నాకు రావడం ధ్యానంలో కనిపించడం మొదలైపోయేది. అంటే మామూలుగా ధ్యానంలో ఒక్కసారి చూస్తే అది అంత యాజ్ ఇట్ ఈస్ కొలతలతో మామూలుగా బయటకు వచ్చేది చేసేయడం ఆషామాషి వ్యవహారం కాదు. ధ్యానంలో ఒక్కసారి దానికి ఒక కొలతలు ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అది ఎక్కడా కూడా అవి బయట మామూలుగా నెట్లలోనూ అట్లను సెర్చ్ చేసే ఏవేమి కాదవి. కానీ క్లియర్ గా నాకు అలాగా ఒక్కసారి యాజ్ ఇట్ ఈస్ ఒక మోడల్ నాకు అలాగా ధ్యానంలో కనిపించడం, కళ్ళు ఇలా తెరవడం అంతే. దాన్ని నా చెయ్యి అలా వెళ్ళిపోయేది అనమాట డ్రాయింగ్ వేయడానికి. ఇలా వేసేసి దాన్ని అలాగా ఆ మోడల్ ని తయారు చేసేయడం అనేది జరుగుతోంది. అంటే ఇప్పుడు ఈ చక్రానికి ఇది అవసరం, ఈ ఎనర్జీస్ తో అక్కడికి వెళ్తేనే ఇప్పుడు అక్కడ ఎనర్జీస్ సెటరేట్ అవుతాయి అని చెప్పేసి నాకు ధ్యానంలో మెసేజ్. నాకు మాది వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అనమాట. యాక్చువల్లీ నేను ఎన్లైటన్మెంట్ అని పెడదాం అనుకుంటే ధ్యానంలో కనిపించింది శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కనిపించేటప్పటికి ఆ పిరమిడ్కి ఆ పేరే పెట్టడం, వినాయక పిరమిడ్ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టడం జరిగింది. కానీ వినాయకుడు భూమికి అధిపతి. ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయక పూజతోనే మనం స్టార్ట్ చేస్తాం. ఈ రోజు ఏ చక్రము చేసినా ఈ పిరమిడ్లతో ముందు వెళ్ళడం అనేది జరుగుతోంది. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. వినాయకుడు అంటే చాలా అనుభవాలు ఉన్నాయి, టైం కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి టూకీగానే నేను దాన్ని చెప్తాను. ఆ ఏంటి అంటే గణపతి వినాయకుడు వరలక్ష్మి గారు చెప్పారనమాట. అక్కడికి నన్ను ధ్యానంలోనూ ఒక ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి నువ్వు పేరవరం రా అని చెప్పేసి నాకు మెసేజ్ పంపించడం అనేది, ఆ ఫోన్లు రింగ్ అవుతుంటే ఫోన్ ఎత్తాను అనమాట. ఫోన్ ఎత్తితే అప్పుడు ఏం జరిగింది అంటే, నువ్వు పేరవరం మేడం మీరు పేరవరం రండి అని ఒక ఆవిడ లేడీ మాట్లాడుతున్నారు అనమాట. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఫోన్ ఎత్తాను. మేడం నాకు పేరవరం గురించి అని చెప్పేసి చెప్తున్నాను. అది మేము ఉండేది వైజాగ్ లోనండి, గాజువాక, మాది కర్ణవానిపాలెం, స్వతంత్ర నగరు అని చెప్తుంటే, మేడం మీ ఏరియా అంతా నాకు తెలుసు, మీరు పేరవరం రండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. చెప్తే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. వెళితే ఏంటి మేడం అక్కడ ఒక వరలక్ష్మి గారు అని ఒక్కడే ఉన్నారు. అక్కడ అసలు ఏమీ లేవు అప్పటికి. లేకపోతే అప్పుడు అక్కడ ఏంటి మేడం ఇలా వచ్చారు అంటే, నాకు తెలియదండి, ధ్యానంలో ఇక్కడికి రమ్మని మెసేజ్ వచ్చింది కాబట్టి వచ్చాను అని చెప్పేసి అన్నాను అనమాట. ఆవిడ ఏం చెప్పారు అంటే, ఆవిడ ఏమీ చెప్పలేదు, ఒక అనుభవం చెప్పారు అంతే. ఏంటి అంటే, నేను యాక్చువల్లీ ఎన్లైటన్మెంట్ అని పేరుని పెట్టుకున్నాను, కానీ పెట్టమన్న పేరు వినాయక పిరమిడ్ కాబట్టి దానికి అక్కడ నాకు లోపల ఇంకా పూర్తి యాక్సెప్టెన్సీ అనేది రావడం లేదనమాట. ఆ మేడం చెప్పారనమాట. ఏం చెప్పారు అంటే, ఇవిడికి అయ్యేం తెలియదు, నేను ఎలా ఉన్నానో ఆవిడకి ఏం తెలియదు, ఏమీ చెప్పలేదు. నాకు మెసేజ్ వచ్చింది, రమ్మన్నారు, ఎవరో ఫోన్ చేసి నాకు మాస్టర్ రమ్మని చెప్పారు, నేను అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పాను అనమాట. చెప్తే ఆవిడ ధ్యానంలోనూ నాకు ఒక బీరువా కనిపించింది. కనిపిస్తే అది బీరువా అని చెప్పేసి కొన్ని రోజులు నేను వదిలేశాను. కానీ నాకు పదే పదే ధ్యానంలో ఒక బీరువాయే కనిపిస్తోంది. కాబట్టి అది ఏంటబ్బా ఎందుకు అస్తమానం ఈ బీరువా కనిపిస్తుంది, అయితే ఈ బీరువాలో ఏముందో చూడాలి అనిపించింది. అప్పుడు ఆ బీరువా డోర్ తీసాను. డోర్ తీస్తే ఆ బీరువాలోను మహాలోకానికి దారి కనిపించింది. కాబట్టి ఆ దారి అమ్మటాన్ని నేను మహాలోకానికి వెళ్ళాను. మహాలోకానికి వెళ్తే అక్కడ మహాజ్ఞానం అనే బుక్ ఉంది ఆ లోకంలో. ఆ బుక్ కి ఇద్దరు కాపలా కాస్తున్నారు. వాళ్ళని నాకు ఆ బుక్ కావాలి అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, మాకు దీనికి కాపలా కాయడం వరకునే మాకు పర్మిషన్ ఉంది, కానీ ఈ లోకానికి ఈ బుక్ కి అధిపతి వినాయకుడు కాబట్టి మీరు ఆయన్ని అడగాలి, కానీ మాకు కాపలా కాయడం వరకే సంబంధం అని చెప్పేసి నాకు వారు చెప్పారు అని చెప్పేసి చెప్పారనమాట. ఆవిడ ఆ అనుభవాన్ని చెప్పారు. నేను అక్కడి నుంచి అది పట్టుకుని వచ్చేసాను. ఏంటి అంటే, నేను ఏంటి మహాలోకానికి మహాజ్ఞానానికి అధిపతి వినాయకుడు అయితే నేను ఆయన పేరునే వద్దంటున్నానా, యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా అనుకున్నాను అనమాట. ఆ రోజు అనుకుని దాన్ని అనేది
యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ పిరమిడ్లు వచ్చినాయి. తర్వాత కాలంలో ఈ పిరమిడ్లు వచ్చినాయి. ఈ పిరమిడ్లు వచ్చిన తర్వాత మహాశక్తి లోకాలు, కోటాను కోట్ల మహాలోకాలలో నాకు పర్మిషన్ రావడం మొదలైంది అనమాట. అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి రావడానికి, ఈజీగా వెళ్ళి అక్కడ ఏదైతే ఉన్నాయో వనరులను వాటిని తీసుకుని రావడానికి పర్మిషన్స్ నాకు మాస్టర్స్ నాకు ఇవ్వడం అనేది జరిగిందనమాట. జరిగి నేను ధ్యానంలో ఎక్కడైనా ఒక చక్రమ చెయ్యాలి అంటే గనక వెంటనే నేను ధ్యానంలో కూర్చుని ఆ మహాశక్తి లోకానికి వెళ్తాను. వెళ్ళి ధ్యానంలో కూర్చుని అక్కడ యొక్క వనరులు, అక్కడ యొక్క శక్తులు, అక్కడ యొక్క మాస్టర్స్ యొక్క ఇది ఏదైతే ఉందో అక్కడ యొక్క శక్తిని నేను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తీసుకున్న వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వెంటనే అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే గనక ఆ చక్రానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మోడల్స్ ఏదైతే ఉంటాయో ఆ మోడల్స్ అన్ని కూడా నాకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ శక్తి ద్వారా ఒక రోజు ఒక శక్తిని తీసుకున్నాను అంటే ఒక మోడల్ నాకు ఆవిర్భవిస్తూ ఉండేది అనమాట. ఆ శక్తితో ఆ మోడల్ వస్తూ ఉండేది అనమాట. వచ్చి ఆ మోడల్ ని తయారు చేసుకుని నేను అక్కడికి అంటే 182 కోణాల వరకు మెర్కాబాని చేయడం జరిగింది. సహస్రారము పైన పిరమిడ్, కింద 24 కోణాలతో మొత్తం అది 30 కోణాలతో ఉంటుంది. సహస్రారం, దాని పేరు సహస్రారం అని మాస్టర్స్ ఇచ్చేవారు అనమాట. దానికి అట్ల పేర్లు కూడా మాస్టర్సే పెట్టేవారు అనమాట. అంటే నాకు దానికి ఇచ్చేవారు. దానికి వాటికి నామకరణం చేయడం, ప్రతి దానికి నామకరణం ఉంటుంది. సహస్రార పిరమిడ్, 182 కోణాల మెర్కాబా పిరమిడ్, అలాగే శ్రీచక్ర పిరమిడ్, కుండల్ని ఫాల్స్, ఎనర్జీ ఫాల్స్, ఇలాగ రకరకాలు నేను రాసుకుంటేనే కానీ ఇప్పుడు వెంటనే గుర్తు కూడా ఉండు. నాకు చాలా పెద్ద లిస్టే ఉంటుందన్నమాట. వాటికి పేర్లు చాలా అంటే ఒక డైమండ్ లాగా కొబ్బరి బొండం లాగా డైమండ్ ఆకారంలో ఒకటి ఉంటుంది. దానికి కొబ్బరి బొండం అని ఉంటుంది. అది ఆరా క్లీనింగ్ పిరమిడ్ అనమాట. దానికి కలర్ కూడా ఉంటుంది అనమాట. ఆ కలర్ వేస్తే దానికి ఆరా క్లీనింగ్ అంటే దాని కింద నుంచి మనం వెళ్ళాము అంటే, బయట నుంచి ఎక్కడి నుంచి అన్నా వచ్చి లోపలికి వెళ్ళాము అంటే తప్ప మన ఆరా అంతా క్లీనింగ్ అయిపోతుంది అనమాట. అలాగా రకరకాల గోల్డెన్ పిరమిడ్స్ అనమాట. గోల్డెన్ పిరమిడ్స్ కి లోపల గోల్డ్ కలర్ వేసి కార్నర్స్ లో దానికి సిల్వర్ వెయ్యాలన్నమాట. లోపల మెర్కాబా పిరమిడ్ అని 8 కోణాలతో పెట్టడం జరుగుతుంది అనమాట. అవి గోల్డెన్ పిరమిడ్స్ అనమాట. అవి ఎక్కడైనా నిధులు ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే మనకి కంటికి కనిపించిన నిధులు ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ నిధులు ఈ గోల్డెన్ పిరమిడ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ మనం కట్టడం ద్వారా ఆ నిధులు ఓపెన్ అయ్యి మనకి ఒక అద్భుతమైన కార్యక్రమాలకి ఆ నిధులు ఉపయోగపడడం కూడా జరుగుతున్న అనుభవం కూడా నాకు రావడం జరిగింది. అలాగే గోల్డెన్ పిరమిడ్స్ కూడా తయారు చేసి రకరకాల ఇంక అందులో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి. అప్పుడు గుమ్మానికి ఒక కట్టెను తయారు చేసాము అంటే దాన్ని కూడా పిరమిడ్స్ తోనే. అలాగే మాలలు కూడా పిరమిడ్ ఒక సన్మానం చేసామంటే ఇవి వేయడం ఏంటి, పిరమిడ్లతోనే వాళ్ళ మెళ్ళలో మాలతో తయారు చేయాలి అని చెప్పేసి అది. అలాగే జ్యోతి ప్రజ్వలన స్టాండ్ పిరమిడ్లతోనూ, బయట నుంచి ఎందుకు చేయాలి, ఇంట్లోనే జ్యోతి ప్రజ్వలన చేయాలి. మనం పిరమిడ్ వాళ్ళం ఒక ఈవెంట్ చేసాము అంటే అది పిరమిడ్ లోనే చెయ్యాలి అని చెప్పేసి మాస్టర్స్ మెసేజ్ ఇవ్వడం. మేడం మీది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మేడం. మ్యూట్ లోకి వెళ్ళారు మేడం. ఇప్పుడు వస్తుంది, వినిపించిందా ముందుది? వినిపించింది మేడం, వినిపించింది. సిగ్నల్ కూడా కొంచెం రాలేదు. ఒక్క నిమిషం వచ్చేసేయండి. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం, వినిపిస్తుందా ఇప్పుడు? మేడం కానీ స్టక్ అయిపోయారు మీరు స్టక్ అయ్యారా? నాకు బానే వస్తుంది. ఓకే మేడం. సరే ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఇప్పుడు బానే ఉందా మేడం? వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. మీ నెట్ కొంచెం స్లోగా ఉంది మేడం, అయినా పర్లేదు, మీరు స్టార్ట్ చేయండి, వస్తుంది.
వస్తుందా? ఆ, ఆ. అలాగా అంటే ప్రతి ఈవెంట్ కి కూడా కొత్తగా తయారు చేసుకోవడం, మెర్కాబాలు, పద్మ మెర్కాబాలు, ఇంకా రకరకాల మెర్కాబాలు పిరమిడ్లు, ఇంకా ఎన్నంటే మెమంటోస్, రకరకాల మెమంటోస్, రకరకాలుగా ఇది అనేది చెప్పేసి ఆ మోడల్స్ రావడము, అక్కడికి తీసుకెళ్లడము, అక్కడ ఎనర్జీస్ అట్రాక్ట్ అవ్వడము. నేను ఒక చోటకి ఒక ఈవెంట్ కి వెళ్ళాను అంటే ఇవన్నీ నాకు పిరమిడ్ల ద్వారానే సంభవించడం మొదలైన. ఆ పిరమిడ్ లో పట్టుకుని వెళ్ళాను అంటే ఆ నా నా నేత్రానికి అక్కడ ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి, దేనికి సంబంధించినవి ఉన్నాయి అని చెప్పేసి నాకు అవన్నీ కనిపించడం. ఈ పిరమిడ్ల ద్వారా ఈ పట్టుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడున్న శక్తి ఏదైతే ఉందో అవన్నీ ఓపెన్ అవ్వడం అనేది సంభవించి ఆ యొక్క కార్యక్రమం అద్భుతంగా అక్కడ కార్యక్రమం జరగడము ఇవన్నీ సంభవిస్తూ ఉంటుందన్నమాట ఈ పిరమిడ్ల ద్వారాను. అలాగే ఈ పిరమిడ్లు అక్కడ కట్టేటప్పటికి అక్కడున్న ఒక ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా బాగున్నాయని ఒక ఎనర్జీని అక్కడ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ ఇవన్నీ నేను ఇవి చేయడం ద్వారా, ఈ చేసిన తర్వాత వాటిని అక్కడ కట్టడం ద్వారా కూడా ఇవన్నీ సంభవించడం జరుగుతుంది అనమాట. సంభవించి అక్కడ ఏదైతే నెగిటివ్ ఫోర్స్ అనేది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో ఆ ఎనర్జీ అంతా కూడా అక్కడ అది దాని యొక్క ప్రభావం కనిపించకుండా వెళ్ళిపోవడము, తర్వాత ఒక పాజిటివ్ శక్తి రిలీజ్ అయిపోవడము, అదంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా మారిపోవడం, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవడం ఈ పిరమిడ్ల ద్వారా. ఇవన్నీ అంటే వీటి ద్వారా అంటే చేసి మొదలు పెట్టిన తర్వాతే నేను ఈ అనుభవాలన్నీ తీసుకోవడం. ఇది నందాసరి అయితే శక్తి తోరణాలు అని చెప్పేసి వీటికి పేరు పెట్టడము, అలాగా ఏంజల్స్ అని ఎన్నో రకరకాల మోడల్స్ లో తయారు చేసి అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడున్న మొత్తం వాతావరణం అంతా కూడా అన్ని కొన్ని వేల ఫ్లవర్ వాజులు కూడా, అదే ట్రే, గంధపు గిన్నెలు, అంటే అన్ని పిరమిడ్లతో నాది. అవి అయితే రాగితోనే చేస్తాం మేము, చేయడం జరుగుతుంది. అన్ని మోడల్స్, హౌస్లు, డైమండ్లు, ఎన్ని రకాలంటే అన్ని రకాల మోడల్స్ తోనూ మేము అక్కడికి. అలాగే సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, నెలవంకలు, ఇదే లోటస్ పిరమిడ్స్, ఇంకా రకరకాల మోడల్స్ తో పిరమిడ్లు అక్కడికి తయారు చేసుకుని పట్టుకుని వెళ్ళి, అంటే పిరమిడ్లలో ఇన్ని రకాల మోడల్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కుండలిని ఫాల్స్, ఎనర్జీ ఫాల్స్, ఫ్లవర్ వాజుల్లో 2 రకాలన్నమాట. ఇప్పటి వరకు 2 రకాల ఫ్లవర్ వాజులు వచ్చినాయి. ఇలాగా ఎన్నో మోడల్స్ ఇంకా చెప్పడానికి, డైమండ్ పిరమిడ్స్ ఇంకా చెప్పడానికి అవన్నీ ఇంకా అసలు చాలా ఉంటాయి అన్నమాట. రకరకాల మోడల్స్ తో. ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్తది ఏదన్నా వచ్చింది చక్రం మీద, మళ్ళీ దానికి ఇంకో మోడల్ అనేది వచ్చేయడం అనేది సంభవిస్తూ ఉంటుంది. దానికి అక్కడ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కావాలనేటప్పటికీ ఇక్కడ టిక్కుని తిరిగి అక్కడికి అది వెళ్ళడం అనేది, రావడము, చేయడము జరుగుతోంది. ఇలాగా పిరమిడ్లతో అంటే ఆ శక్తిని ఏదైతే ఉంటుందో ఆ శక్తిని నాకు ఇవ్వబడుతోంది. ఒక ఈవెంట్ స్టార్ట్ చేశాను అంటే, ఒక ఈవెంట్ కి నేను నాకు పిలుపు వచ్చింది అంటే అక్కడికి ఏ రకమైన ఎనర్జీస్ అక్కడికి అవసరం పడతాయో ఆ అవసరమైన పిరమిడ్స్ అక్కడికి వెళ్ళడము, అక్కడ ఈ పిరమిడ్లు కట్టేటప్పటికి అదంతా ఎనర్జీ సాచురేట్ అయిపోవడము ఇవన్నీ కూడా సంభవిస్తూ వస్తున్నాయి. అలాగే పిరమిడ్ల మీద చెప్పాలి అంటే పిరమిడ్లు నాతో మాట్లాడతాయి. అవి నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు అని చెప్తాయి అనమాట. ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి అంటించాను అంటే, దాన్ని ఈ పక్క నుంచి ఆ పక్కకి చేశాను అంటే అవి అలిగేస్తాయి అనమాట, నా మీద కోప్పడిపోతూ ఉంటాయి. అలిగేసి నాకు కుదురుండనివ్వు అనమాట. ఇంకా మనశాంతి ఉండనివ్వు, పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు. నువ్వు తీసే దీన్ని, నువ్వు తీయి, నన్ను సరిగా నువ్వు చేయలేదని అవి నాతో మాట్లాడతాయి అనమాట. ఇంతకు ముందు అయితే పక్షులు మాట్లాడేవి. పక్షులు వెళ్తున్నప్పుడు, పక్షులు వస్తున్నప్పుడు అవి నాతో వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి చెబుతూ అలా ఉండేవన్నమాట. అంటే పక్షులతో మాట్లాడేదాన్ని అప్పుడు. ఆ తర్వాత పిరమిడ్లతో మాట్లాడడం మొదలైంది. పిరమిడ్లు వచ్చిన తర్వాత అవి ఫ్లవర్ వాజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్లవర్ వాజ్ చేసి దానికి ఒక్కటే స్టాండ్ పెట్టి చేసేసాను అనమాట. అంతే, అలిగేసి నన్ను కుదురుండనివ్వలేదు, కిందకు వచ్చేది. నువ్వు పైకి వస్తావా లేదా, నన్ను డైరెక్ట్ నాకు
ఆ పిరమిడ్ యొక్క వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఇది నాకు నచ్చలేదు, నేను వెళ్ళను, నాకు నచ్చలేదు, నేను వెళ్ళనని క్లియర్ గా ఆ పిరమిడ్ నాతో చెప్పడం మొదలైంది. చెప్పడం మొదలయ్యేటప్పుడు పైకి వెళ్ళి, ఏంటర్రా ఇది, దీనికి నచ్చలేదంట, ఎలా చెయ్యాలో మరి నువ్వు ఎలా చెయ్యాలో నువ్వే చెప్పు అని చెప్తే, అప్పుడు నాకు ఇలా కావాలి అని చెప్పేసి తను మళ్ళీ చెప్పేటప్పటికి తను అలాగా అంత అద్భుతంగానో ఒక కుండీలాగా దాన్ని తయారు చేసి దానికి ఆ ఫ్లవర్ వాజ్ అనేది పెట్టి ఇలా చేయడం అనేది జరిగిందనమాట. అలాగే సహస్రారం చేసేటప్పుడైతే ఆ పిరమిడ్ శక్తికి ఆ మెర్కాబా కింద సహస్రారం అనేది మెర్కాబా అన్నమాట. ఆ రెండు అటాచ్ చేసేటప్పటికి నాకు అది ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, ఈ ఎనర్జీని ఆ ఎనర్జీ మోయలేకపోతున్నానని చెప్పింది. నాకు కుదరలేదు అని చెప్తే అప్పుడు ఏం చేస్తుందంటే మెర్కాబా కొంచెం తన ఎనర్జీని తగ్గించుకుని ఆ పిరమిడ్ కి అటాచ్ అయ్యింది అనమాట. అప్పట్లో నాకైతే, నేనైతే మరి ఏం చేస్తాం మాస్టర్స్ మీరే చెయ్యండి, తను నేను మొయ్యలేకపోతున్నాను అని చెప్పేసి పిరమిడ్ చెప్తోంది నాకంటే, అప్పుడు అది జరిగింది అనమాట. అప్పుడు అలాగా ఆ మోడల్కి అలా జరిగింది. ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే, అప్పుడు అలా తగ్గించుకోవడం అనేది ఎలాగా, తగ్గిస్తే ఎనర్జీని తగ్గించుకుంటాను అంటే ఎలా కుదురుతుంది, దాని ఎనర్జీ ఎంతైతే ఉందో అంత యాజ్ ఇట్ ఈస్ గా రావాలి కదా అని చెప్పేసి నేను తర్వాత కాలాల్లో మళ్ళీ దాన్ని అడగడం జరిగింది అనమాట. అప్పుడు ఇలా చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఎనర్జీ అనేది ఆ అవుతుంది, మీరు ఇలా చేయడం ద్వారా ఎనర్జీని నేను తగ్గించుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇలా చెయ్యండి అని చెప్పేసి దానికి వేరే మెథడ్ని ఆ పిరమిడ్, సహస్రార పిరమిడ్ అనేది నాకు చెప్పడం జరిగింది. చెప్పేటప్పటికి ఏం చేసిందంటే దాన్ని కొంచెం మోడల్ మార్చి ఇలా చేసేటప్పటికి అప్పుడు మళ్ళీ దాని యొక్క ఏ ఎనర్జీస్ ని రెండు కూడా తగ్గించుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎనర్జీని అనే దాన్ని మళ్ళీ అందించడం అనేది జరిగింది అనమాట. అంటే ఆ ఎనర్జీ ముందు ఉన్న ఎనర్జీస్ కంటే తర్వాత ఇప్పుడు వచ్చిన ఎనర్జీస్ లో ఇంకా సహస్రారానికి హైర్ ఎనర్జీస్ అనేది రావడం మొదలైంది అనమాట. ఇలాగా రకరకాల పత్రిసారు 2021లో ఆయన కడతాలు వచ్చారనమాట. కడతాలు వచ్చిన తర్వాత మేము ప్రాంగణంలో ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను పిలిచారనమాట. ఇలా రమ్మని కారులో ఉండి పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. పరిగెత్తుకుని వెళ్ళాను, సార్ పిలుస్తున్నారు అని. వెళితే ఏం చెప్పారు అంటే, అలా చూస్తున్నారు, ఏంటి సంగతి అని అన్నారు. సార్ మీ మాట మాత్రం అర్జునుడికి కన్ను ఎలా కనిపిస్తుందో నాకు అలాగే మీ మాట కనిపిస్తూ ఉంటుంది సార్ అని చెప్తే, వెరీ గుడ్ అని చెప్పేసి అన్నారనమాట. ఆ తర్వాత 2022లో ఆయన బాడీ వెకేట్ చేయడం జరిగింది. కడతాల్లోనమాట. అంతకు ముందు సంవత్సరం అంటే ఆ సంవత్సరం 2021లో ఆ సంవత్సరం అనుకుంటా, నేను యజ్ఞం చేస్తున్నాను. ఈ యజ్ఞం చేస్తున్నాను కాబట్టి నేను బయట భోజనం చెయ్యను, నేనే వండుకుని తింటాను కాబట్టి తింటాను. అంత ఆ ఎనర్జీస్ తో నేను ఈ చక్రం చేయాలనుకుంటున్నానని చెప్పేసి ఒకటి అనుకున్నాను అనమాట మనసులో, బయట ఫుడ్ ఎక్కడ తినకూడదు అని అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, బయటకి వెళ్ళి ఏ కార్యక్రమాలకు కానీ ఏట్లకి కానీ నేను వెళ్ళడం మానేశాను. ఇంట్లో నేనే వండుకుని నేనే తినడం అనేది మొదలైంది అనమాట. మొదలయ్యి కడతాలకి 5 రోజుల ముందు వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పటికి మరి 5 రోజుల ముందు వెళ్ళాం కదా, ఆ విషయం నేను మర్చిపోయాను. అంటే బయట ఫంక్షన్స్ అనుకున్నానే కానీ నేను వేరే ఎవరి చేతి భోజనము చేయను, నాకు నేనుగా వండుకుని తింటాను. నేను అంటే ఈ పిరమిడ్లతో ఒక యజ్ఞం చేస్తాను, అంతే ఎనర్జెటిక్ గా చేయాలి అని చెప్పేసి నాకు ఒక చేసుకునేటప్పటికి కడతాలు వెళ్ళాను 5 రోజుల ముందు. మరి అక్కడ వర్క్ చేయాలి, మరి ఎలాగా, నాకు ఇవన్నీ మర్చిపోయి నేను అనుకున్నాను, కట్టాలు వెళ్ళిపోయాను కదా, పని అయిపోయింది అనుకున్నాను. కానీ వంటింట్లోకి పత్రిసారు వచ్చారు. పత్రిసారు వండి పత్రిసారు వడ్డించడం మొదలు పెట్టారు. అది మాకు కబురు పెట్టేవారు, ఆయన తినాలి, ఆయన పెట్టాలి, మేము తినాలి. ఆయన అప్పటి వరకు వెళ్ళేవారు కదా, మేము పనుల్లో పడిపోయి మా ఆటలో పాటల్లో కూర్చుని ఉండేవాళ్ళం. కూర్చుని ఉంటే ఆయన పిలిచేవారు అనమాట. పిలిచి ప్రతిసారి పిలిస్తే రండి రండి అంటే వెళ్ళేవాళ్ళం. ఆయన వడ్డించేవారు, మేము తినేవాళ్ళం. తినేసేసి మళ్ళీ వచ్చేసి వాళ్ళకి టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను, 3 పూటలు ఆయనే 5 రోజులు వడ్డించారు. 5వ రోజున ఏం జరిగింది అంటే, ఒక రోజున ఏం జరిగింది అంటే, రెండోసారి వడ్డించుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఇంకొక ఆవిడ నిలబడి ఉన్నారు. ఆయన వడ్డించేసి కూర్చున్నారు. ఇంకో మేడమ్ వడ్డిస్తున్నారు. అప్పుడు నేను రెండోసారి పెట్టుకున్న ఉప్మా చేస్తే రెండోసారి పెట్టుకుందామని వెళ్ళేటప్పటికి ఆగు అన్నారు. వేలెట్ చూపించారు. చూపించి వెళ్ళిపో నువ్వు
అన్నారనమాట. పెట్టుకోవద్దు అని చెప్పారు. అప్పుడు ఆలోచించాను నేను. ఏంటిది సార్ ఏంటి ఫుడ్ నేను పెట్టించుకుంటా అంటే వద్దన్నారబ్బా, తినొద్దన్నారేంటి అని ఆలోచిస్తే అప్పుడు వేరే ఎవరి చేతి భోజనము నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. ఈ యజ్ఞం అయ్యేంత వరకు వేరే ఎవరి చేతి భోజనము తినను, నా చేత్తో నేనే వండుకు తింటాను అని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఈ 5 రోజులు భగవంతుడే దిగి వచ్చి నాకు వండి వడ్డించారా అన్న విషయం సత్యం అర్థమైంది. అయ్యో బాబోయ్, మన సంకల్పానికి భగవంతుడే దిగి వస్తాడా అని చెప్పేసి 5 రోజులు అయ్యింది. అయిన తర్వాత ఇలా కట్టడం అయ్యింది అంతే. సార్ అక్కడి నుంచి మహేశ్వర అదే ఓంకారేశ్వర పిరమిడ్కి వెళ్ళిపోయారు. చూశాను, కట్టడం అయిపోయింది. పత్రి సార్ ఉన్నారేమో చూస్తే అక్కడ వంటింట్లో ఆయన లేరు. తర్వాత మళ్ళీ ఓపెనింగ్ రోజున ఆయన అక్కడి నుంచి రావడం అనేది జరిగిందనమాట. మన ఈ పిరమిడ్ల కోసం ఆయన ఎంత పరితపించారు అంటే వెళ్ళిన చోట్లల్లా ఆ, నాకు ఆ పిరమిడ్లు కావాలి. ఈ ఓపెనింగ్ అంటే చాలు ఆ మేడం దగ్గర నుంచి ఆ పిరమిడ్లు తెప్పించి దీనికి కట్టండి, దీనికి కట్టండి, దీనికి కట్టండి అని చెప్పేసి చెబుతూ ఉండే. వాళ్ళు నాకు ఫోన్ చేసి సారు ఈ పిరమిడ్లు కట్టమన్నారు, సార్ ఈ పిరమిడ్లు కావాలన్నారు అని చెప్పేసి ఫోన్ చేసేవారు అనమాట. ఎంత అపురూపంగా వాళ్ళకి కొరియర్ లో పంపిస్తూ ఉండేదాన్ని. ఇప్పటికి కూడా నేను కొరియర్ లో పంపిస్తూ ఉంటాను. రేపు 22న యాక్చువల్లీ ఏంటంటే కడతాల్లో పేరవరం, ప్రకృతి వ్యాలీ ఈ 3 చోట్లే మేము వెళ్దామని అనుకుని ఈ 3 సంవత్సరాల నుంచి అదే చేయడం జరుగుతుంది. 3-4 సంవత్సరాల నుంచి. కానీ ఎవరైనా అడిగితే మాత్రం దూరం అయితే నేను పంపిస్తాను అనమాట. కొరియర్లు అవి పంపించేస్తూ ఉంటున్నాను ఇప్పటి వరకు. కానీ మహారాష్ట్ర నుంచి మొన్న కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చి ప్రభాకర్ గారు కాల్ చేసి మేడం మీరు ఏమైనా సరే మహారాష్ట్ర రావాలి అని చెప్తే నేను పంపిస్తాను సార్ అంటే, అక్కడ ఎవరికీ తెలియదు, ఫస్ట్ టైం చెప్పి చేస్తున్నారు అక్కడ. మీరు ఏమైనా సరే అక్కడికి వచ్చి ఆ పిరమిడ్లు కట్టాలి మేడం, అక్కడ జరగాలి, కానీ మీరు మాత్రం ముందు అక్కడ ఉండి దాని సంగతి మీరు చూడాలి అంటే, అది కాదు సార్ అంటే, మీరు ఇంకేమీ మాట్లాడొద్దు మేడం, కంపల్సరీ మీరు వచ్చి తీరాలి అని చెప్పేసి ఆయన చెప్పేటప్పటికి సరే అని చెప్పేసి ఇంకా కాదు అని అంతలాగా అంటున్నప్పుడు కాదు అని అనకూడదని చెప్పేసి మేము అన్ని తయారు చేసుకుని మెటీరియల్స్ అన్ని తయారు చేసుకుని అట్లని పట్టుకుని రేపు 22ని 26 నుంచి 29 వరకు అక్కడ జరుగుతోంది. మాకు 1 వీక్ అక్కడ ప్రోగ్రామ్ అనమాట. 22 నైట్ మేము బయలుదేరి మహారాష్ట్ర వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని కూడా దానికి ఏదైతే అవసరమో అవి చేసుకుని అక్కడికి పట్టుకుని వెళ్ళడం అనేది జరుగుతోంది. చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుని మేము రావడం. ఇది మాకు పిరమిడ్ల ప్రస్థానం. ఈ దేనికి ఏది ఎనర్జీస్ ఎలాగా అనేది ఆ పిరమిడ్లు నాకు ఒక మహాద్భుతాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఈ ఈ మహిళా చైతన్యానికి, ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిరమిడ్ శక్తి గురించి పర్టికులర్ గా చెప్పమన్నారు కాబట్టి ఈ పిరమిడ్ల గురించి నేను చెప్పడం జరిగింది. ఎన్నో రకాల అనుభవాలు ఎన్నో చూసాను నేను. మామూలుగా కాదు, మహాద్భుతాన్నే ఈ ధ్యానంలోకి వచ్చి చూడడం జరిగింది. కానీ దీనికి ఇంతటి కార్యక్రమం చేస్తున్న నా కుటుంబ సభ్యులు, నా భర్త, నా కొడుకు కూడా పూర్తి సహాయ సహకారాలు దీనికి అందించడం ద్వారానే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అలాగే పైనున్న గురువులు, పరమ గురువులు కూడా సహాయ సహకారాలు అద్భుతంగా అందించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని సార్ చెప్పారు నేను చూసుకుంటాను అని అన్నారు. ఆ మాటకి నేను కట్టుబడిపోయాను. అలాగే అద్భుతంగా ఈ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మధ్యలో చిన్న అనీజినెస్, వాళ్ళు వీళ్ళు ఏదో అంటే అనీజినెస్ వచ్చి నాకెందుకు ఇవన్నీ నేను ఇంతలాగా చేయాల్సిన అవసరం అని చెప్పేసి వదిలేయడం జరిగిందనమాట. ఒక్క వారం రోజుల పిరమిడ్ ని పట్టుకోలేదు, వదిలేసాను. వదిలేసేటప్పటికి ఏం జరిగిందంటే పత్రి సార్ వచ్చారు. అప్పుడు పత్రి సార్ నాకు మెడిటేషన్ లో పత్రి సార్ వచ్చి అలా మెట్లెక్కి మెట్ల మీద కూర్చున్నారు. సార్ని చూసేటప్పటికి సార్ నేను మీ వైట్ డ్రెస్ అనమాట, సార్ నేను మీ పక్కన కూర్చోనా అని అడిగాను అనమాట. అడిగితే దా వచ్చి కూర్చో అని చెప్పి చూపించారు. కూర్చున్నాను. వెళ్ళిన తర్వాత ఇలా చెయ్యి అని చెప్పేసి నా చేతిలో చెయ్యి అన్నారు అనమాట. చెయ్యేసాను అనమాట. చేస్తే ఆయన చెప్తున్నారు, ఏం చెప్పారు అంటే చేస్తూనే ఉండాలి అన్నారు. చేస్తూనే ఉంటాను సార్ అని చెప్పేసి ఆయనకు మళ్ళీ మాట ఇచ్చాను. మళ్ళీ బయటకు పోయి ఉలుక్కుపడి మళ్ళీ లేచాను. లేచిన తర్వాత మళ్ళీ పిరమిడ్లు మొదలు పెట్టడం అనేది డేట్లతోనూ దేనితోనూ సంబంధించింది కాదు. మన పర్పస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మనము చేసి తీరాలి. దానికి పూర్తి సహాయ సహకారాలు పైనుంచి వాళ్ళ ద్వారా మనకు అందుతాయి అని చెప్పేసి
తెలుసుకున్నాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఈ మహిళా చైతన్యానికి, పత్రిజీ మహిళా చైతన్యానికి, అలాగే ఈ టీమ్ కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.